శాసనసభలో బీఆర్ఎస్ మహిళా శాసనసభ్యుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్రంలో మహిళలకు గౌరవం లేకుండా పోయిందన్నారు. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటీ సీఎంలు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. రెడ్డి గారు మహిళల పట్ల మరి ముఖ్యంగా ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు గౌరవ మాజీ మంత్రివర్యులను పట్టుకొని ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసినారో అవి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ఆధ్వర్యంలో మరి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మని దహనం చేయడం జరుగుతూ ఉన్నది. దానికి ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళా మనులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మను దహనం చేయడం జరుగుతూ ఉన్నది. మరి మీరు గమనించినట్టయితే మరి మహిళల పేరు చెప్పుకొని మహిళలకి మరి అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి మరి మహిళలకి తులం బంగారం ఇస్తా అని చెప్పేసి మహిళలను అడ్డు పెట్టుకొని మరి మహిళలు ఏదైతే 1,70,00,000 మహిళలు ఉన్నారో మరి వారికి కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తారని చెప్పేసి మరి అదేవిధంగా మహిళలకు ఫ్రీ ఉచితం అని చెప్పేసి మహిళలను మభ్యపెట్టి మహిళల ద్వారా ఇవాళ గద్దెనెక్కి మహిళల ద్వారా ఇవాళ సీఎం అయ్యి మరి ఇవాళ మీరు మహిళలకే గౌరవం ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నాను. నేను ఒకటి కోరేది, ఇప్పటి వరకు ఇందిరమ్మ రాజ్యం తెస్తా అని చెప్పేసి ప్రగల్భాలు వలికిన ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? మరి ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలను అవమానించడమా? మరి ఇందిరమ్మ రాజ్యం అంటే మహిళలను టార్గెట్ చేయడమా? ఇక్కడ మునిగి అక్కడ తేలింది మా అక్క అని చెప్పేసి మరి సబితా ఇంద్రారెడ్డి గారిని వారు మాట్లాడుతూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మీరెక్కడ మునిగినారు? మీరు కూడా తెలుగుదేశంలో మునిగి మరి చంద్రబాబును ముంచి మరి ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ముంచి మరి మీరు ఇవాళ సీఎం అయినారు. మరి మీరు కూడా ఆలోచించాలి. మీరు మహిళలను ఈ రకంగా కించపరిచే విధంగా మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా మరి మీరు ఇట్లాంటి కనుక కార్యక్రమాలు చేపడతా ఉంటే మీరు తక్షణమే అసెంబ్లీ అయిపోయే లోపే మీరు క్షమాపణ కనుక ఆడపడుచులకి మహిళలకు మరి ముఖ్యంగా అసెంబ్లీలో ఉన్న మహిళలకు ఎవరైతే ఇంక్లూడింగ్